ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా ఆగు, హారతి తీసుకుని వెళ్ళు. భగవంతుడా, హారతి కొండెక్కితే అశుభం అంటారు నాన్న. ఇంట్లో ఏదైనా కీడు జరగబోతుందేమో. దేవుడా, తెలియకేదైనా తప్పు చేస్తుంటే క్షమించు స్వామి. అంతేకాని నా బిడ్డకు ఏ కీడు జరగకుండా చూడు. అమ్మా, గాలొచ్చింది, దాంతో హారతి కొండెక్కింది. ఈ మాత్రం దానికి ఇంతలా భయపడితే ఎలా? అయినా దేవుడికి మనకి కీడు చేయడం మంచి చేయడం తప్ప వేరే పనే ఉండదా? దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. వస్తాను. నానా, ఎక్కడికి వెళ్ళేది? ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉంటున్నావు. కావాలంటే రేపు వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఆగు నాన్న, ఫోన్లో పెట్టుకోనన్నా, నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అవును నాన్న, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. నువ్వు బయటకు వెళ్ళి జరగరాంది ఏదైనా జరిగితే మేం ఎవ్వరం ప్రాణాలతో ఉండం. నా మాట విను. అమ్మా, నీ భయం బాధ నాకు అర్థమైంది. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి భయపడితే మనం ఏ విషయంలోనూ ముందడుగు వేయలేం. నువ్వు దేవుడిని నమ్ముతావుగా? చూడు, ఆ దేవుడే నాకు రక్షగా ఉంటున్నప్పుడు నాకేం కాదు. అది కాదు నాన్న, నాకేం కాదని చెప్తున్నాను కదా. నాకేం కాదు, నాకేం కాదు, నేను చూసుకుంటాను. వద్దు నాన్న, ప్లీజ్. ఉత్తమ్, భగవంతుడా, నా బిడ్డకి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు. ఆఫీస్లో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసావా? అసలు సీసీటీవీ ఫుటేజ్ ఉంటే కదా చెక్ చేయడానికి. వాట్? సీసీ ఫుటేజ్ లేదా? అంటే ఫుటేజ్ మొత్తం డిలీట్ చేశారా? మరి కంపెనీ సీఈఓని చంపాలని ప్లాన్ చేసినప్పుడు ఆ మాత్రం జాగ్రత్త పడతారు కదా. షిట్. నా ఆఫీస్లో నా మీద మర్డర్ అటెంప్ట్ చేసి ఒక్క ప్రూఫ్ లేకుండా మాయం చేశారంటే వాడికి మన ఆఫీస్ మీద ఎంత గ్రిప్ ఉందో అర్థమవుతుంది. ఓకే, ఆ సీక్రెట్ శత్రువు ఎవరో ఈ రోజైనా కనిపెట్టడానికి ట్రై చేద్దాం. అరే, హే, తప్పుకోండి. రే, ఏమైందిరా? రే, బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయిరా. బ్రేకులు పడట్లేదా? తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. ఉత్తమ్, రే ఉత్తమ్, రే మాట్లాడమేంట్రా? రే ఉత్తమ్, ఏమైందిరా? సేఫే కదా? సేఫే, నాకేం కాలేదు.
పిల్లలకు కూడా ఏం కాలేనట్టుంది. నేను సేవ్ అవ్వడానికి కారణం ఒక అమ్మాయిరా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా పక్కన సీట్ ఖాళీగానే ఉంది, కూర్చోవచ్చు. రండి. నో థ్యాంక్స్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. నో, ఇలా వెనక్కి తిరిగి నిలబడి వాడి వేడి చూపులకి అవకాశం ఇవ్వడం కంటే సీట్లో కూర్చోవడమే బెటర్. ఎక్స్క్యూజ్ మీ, జరగండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఎంత ధైర్యం నీకు? ఒక ఆడపిల్లని పట్టుకుని నిన్నెక్కడెక్కడో చూశానని చెప్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఆడవాళ్ళంటే నీకంత లోకుగా కనపడుతున్నారా? ఉండు, ఇప్పుడే షీ టీంకి ఫోన్ చేసి నీ సంగతి ఏంటో తెలుస్తాను. ఏమండి ఆగండి. షీ టీమా? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంటే అర్థం వేరే మీనింగ్తో కాదండి. మిమ్మల్ని బ్యాంక్లో చూశానా లేదా ఇంకెక్కడైనా చూశానా అని ఆ ఉద్దేశంతో అన్నాను అంతే. ఆ ఉద్దేశంతో అన్నారా? అవును, మరి మీరే ఉద్దేశం అనుకున్నారు? నేను ఏదో ఉద్దేశంతో అన్నారనుకున్నాను. ఆడవాళ్ళని బ్యాక్ నుంచి చూడడం బాగా అలవాటైపోయిందిగా, ఆ భయంతోనే అలా అన్నాను. ఏంటన్నారు? మీ గురించి కాదులేండి, నేనేదో అనుకున్నాను. మేడంకి కాస్త కోపం ఎక్కువే. ఏంటన్నారు? మీ గురించి కాదులేండి, నేను కూడా ఏదో అనుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.